వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామగిరి మండల కన్వీనర్ మినిగా నాగరాజు, కుంటిమద్ది రమేష్ ఠాగూర్, జిలకర నరసింహారెడ్డి, వెంకటరెడ్డిలు అన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామగిరి మండల కన్వీనర్ మినిగ నాగరాజు, కుంటిమద్ది రమేష్ ఠాగూర్, జిలకర నరసింహారెడ్డి, వెంకటరెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో మంది పాలన సాగించారు, కానీ వైఎస్ఆర్ మాత్రం ఇందుకు భిన్నం అని, ఆయన అభివృద్ధి సంక్షేమంలో రోల్ మోడల్ గా నిలుస్తారని అన్నారు. ఆయన తీసుకొచ్చిన ఎన్నో పథకాలు నేటికి కొనసాగిస్తున్నారంటే ఆ రోజు ఆయన ఎంత గొప్పగా ఆలోచించారో మనం అర్థం చేసుకోవచ్చన్నారు. అనంతపురం జిల్లాలో కూడా ఆయన చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకు తూట్లు పడిచే విధంగా పాలన సాగిస్తోందన్నారు. వైఎస్ఆర్ ఆశయ సాధన ఒక జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ, నా మిత్రులకి అందరికీ, పాత్రికేయులకి అందరికీ కూడా నా నమస్కారాలు. మేము రామగిరి మండలం నుంచి మాట్లాడుతున్నాం. మన 5 రోజుల కింద 6 రోజుల కిందతో టిప్పర్ యాక్సిడెంట్లో విషయంలోనూ ప్రకాష్ రెడ్డి తన విషయంలో సొంత విషయంలో వచ్చి పైటాల శ్రీరామ్ దగ్గర వాళ్ళు వాదనలు చేసుకుంటే, రాజకీయ వాదనలు చేసుకుంటేది వాస్తవం కదా. కాబట్టి దీని విషయంలో వాళ్ళు ఏదో చేసుకునేది వాళ్ళు ఒకరు చేసినారని ఒకరు చేయలేదని వాళ్ళ వాదన వాళ్ళు చేసుకుంటుంటే, దీంట్లో మధ్యలోకి ఎంఎస్ రాజు అనే వ్యక్తి దాంట్లో అనవసరంగా ప్రకాష్ రెడ్డి దాంట్లో కలువ చేసుకొని అనవసరంగా రెయిన్బోన్ రాజ్యాంతాలు సృష్టించి అనవసరంగా మాట్లాడారు. కాబట్టి ప్రజా ఉద్యమాల్లో చాలా జనం పనిచేశారు. ప్రజా ఉద్యమాల్లో నేను పని చేసినానని చెప్పి ప్రగల్భాలు చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ నిజమైన పేదోళ్ళని, దళితులని అన్యాయం చేసిన నా కొడుకులో మొదటోడు ఎంఎస్ రాజుగాడు అనేవాడు. నిజంగా ఉద్యమాల కోసం పనిచేసిన వాళ్ళు, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ప్రజలు పూతుంటారు, ప్రజల బట్టలు తొడుక్కొని ఉద్యమాలు చేసిన చరిత్రలో మేము చాలా జనం చూసినాం. ఈ లంజా కొడుకు ఈయన బట్టలు వేసుకునేది ప్రజల బట్టలు, వాడు పారాడేదే ప్రజల డబ్బులు. అనవసరంగా ప్రకాష్ రెడ్డిని అనవసరంగా దాంట్లో లాగి చెప్తూ కొడతారని మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసమని ప్రజాస్వామ్యం లేసి చూస్తుంది. నిజంగా ప్రజలను మోసం చేసి రాజ్యాంగ చట్టాలను, ఎలక్షన్ చట్టాలను తుంగలో దొక్కి ప్రజలను మోసం చేసి ట్యాబరింగ్తో మీరు రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ప్రజలు మోసం చేసింది వాస్తవం కాదనేది ప్రజలు గుర్తిస్తున్నారు. నిజంగా ఎంఎస్ రాజు అనేవాడు నీ ఏగితే నీకు చదువు లేదురా. వాస్తవంగా అయితే నువ్వు ఉద్యమాల్లో పనిచేసుకొని బయట చెప్పుకుంటున్నావు. నీకు 4 పదులు కాదు 50 పదులు కట్టినా నీకు ఒరిగేది, జిల్లాలో ఒరిగేది ఏదీ లేదు. ఒక ఎస్సీలకు చేసింది ఏంది లేదు నువ్వు చరిత్రలో. కాబట్టి రామగిరి మండలంలో కూడా మేము కూడా 1980 నుండి ఉద్యమకారుల్లో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఉండే మాదిగోలు దండిగా ఉన్నారు ఈ జిల్లాలో. కాబట్టి దళితుల పేర్లు చెప్పుకుంటూ ఇంకా వానితో పాటు జిల్లాలో నకిలీ దళిత సైన్యాలు పెట్టుకొని అది ఒక ఉద్యోగంగా ఏర్పాటు చేసుకుంటూ, అంటే భూస్వామిక తత్తులకు చేతుల్లో మార్చుకుంటూ నిజమైన పోరాటాలు చేసే వాళ్ళపైన అనవసరంగా అబండారా వేయడము అది చేసినారు. నిజంగా తోందర్తి ప్రకాష్ రెడ్డి ఆశలు సంపాదకూడదా? మీరే సంపాదించుకోవాలా? అంటే ఆయన ఆశలు సంపాదకూడదు, ఆయన భూములు కొనకూడదు, రాజకీయాల్లో నిలబడకూడదు, ఇంకో దాంట్లో నిలబడకూడదు, ఎక్కడా ఉండకూడదు. ఏకాధిపత్యంగా మీరే ఈ రాజ్యాన్ని ఏలాలనే ఆలోచనతోనే నిజంగా ఇలాంటి దళితులను అందరినీ ఉసుగొలిపి వీళ్ళందరినీ తోలుకుంటూ విమర్శించుకుంటూ ఇదొక అనంతపురం జిల్లాలో ఇదొక అంటే ఈరోజు చేసే సమస్య వీటి వరకు ఎంతవరకు దారితీస్తున్న ఆలోచన విధానం లేకోకుండా అనవసరంగా ఎంఎస్ రాజుగాడు అనేవాడు ప్రకాష్ రెడ్డిని అనవసరంగా చెప్తూ కొడతారని నువ్వేమో మాట్లాడిపోయినవరా. ఇది జిల్లాలో ఎంత ఐక్యం మెదలుతుందో, ఇది ఎంత ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందో అవుతుంది కూడా ఆలోచన చేయి. ప్రకాష్ రెడ్డి ఆశలు సంపాదించడంలో తప్పేముందిరా? ప్రపంచమంతా సంపాదిస్తుంది. అంబ అంటే ఆశలు కూడా సంపాదకూడదా ప్రకాష్ రెడ్డి? అంటే వాళ్ళు ఇల్లు కట్టకూడదు, ఆశలు కొనకూడదు, ఇల్లు కట్టకూడదు, ఏంది కట్టకూడదు, ఎలక్షన్లో నిలబడకూడదు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం రా? ఎంఎస్ రాజుగా నీకెట్లా వచ్చింది ఆ సీటు? ఎవరి కాళ్ళు పట్టుకున్నారు నువ్వు తెచ్చింది? ఎక్కడ లాస్ట్లో ఏదో 30 ఓట్లతో గెలుచుకొని పొద్దు ప్రగల్భాలు జిల్లాలో చేస్తున్నావు. రేపు అల్టిమేటం అండావు ఏడా? బేస్వారం నాడు గురువారం నాడు ప్రకాష్ రెడ్డి మీద అల్టిమేటం అండావు. రామగిరి మండలం నుంచి 100 మంది మాదిగోళ్ళు వస్తాం. అదే ప్రకాష్ రెడ్డి భార్యను దొరికొచ్చి 100 రేట్లు చెప్తూ కొట్టిస్తాం టవర్ క్లాక్ దగ్గర. ఆలోచన చేసుకోరా రామగిరి మండలం మాదిగోళ్ళ గురించి. ఒక్కతూరి నిజంగా ఎవరు మాటని లేనిపోను కథలు చుట్టించుకుంటున్నావు. నిజంగా రాప్తాడు నియోజకవర్గంలో ఎస్సీలు బీసీలకి ఈరోజు మాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి మాకు లేకుండా పెంటే ఈ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మాలాంటి వాళ్ళందరినీ కూటమి ప్రభుత్వం నాయకులు కూడా మమ్మల్ని 10 కిలోలని వంకల్లో పూడ్చిండ్రు. నిజంగా ఈరోజు నియోజకవర్గంలో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి మాకు లేకుండా పెంటే, అన్నదాతలు లేకుండా పెంటే చరిత్రలో రామగిరి మండలంలో మాలాంటి వాళ్ళు గ్రామాలు వదిలి దేశాలు దాటిపోల్సిన పరిస్థితి వచ్చిందిరా. నిజంగా నువ్వు ఆ రోజు ఏం చేసావురా? దాదాపుగా దళితుల పైన ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఎన్ని దారుణాలు జరిగినాయి. నువ్వు కూడా దళితే కదా, మాదిగోనికే కదా పుట్టింది, ఎవరికి పుట్టలేదు కదా. నిజంగా మాదిగోళ్ళ పైన నీకు అవగాహన ఉంటే, నిజంగా మాదిగ పోరాటాలు చేసుకుంటే ఈరోజు నిజంగా మన పైన జిల్లాలో ఉండే వైఎస్ఆర్ రెడ్లు ఎక్కడన్నా కానీ దళితుల పైన దౌర్జన్యాలు చేసింటే మేము రెడ్లు కూడా విమర్శించక సిద్ధమే. ఎవడైనా ఏది జరిగినా ఎవరినైనా విమర్శించవచ్చు, అది హక్కు దేశంలో అందరికీ ఉంది. కాబట్టి నువ్వు కూడా మా లేకరా, మా రెడ్లు ఎక్కడైనా తప్పు చేసింటే నువ్వు కూడా మా లేకరా, మేము కూడా విమర్శించక సిద్ధంగా ఉన్నాం. మేము దాన్ని కాదనుకోనే ఆలోచన మాకు ఎప్పుడూ లేదు. కాబట్టి రేపే కదా అల్టిమేట్ చేసినది. మేము కూడా రామగిరి మండలం నుంచి కూడా మేము కూడా 100 మంది మాదిగోళ్ళు వస్తాను. రేపు రా, నీ కథ ఏదో తేల్చుకుందాం. ప్రకాష్ రెడ్డి వరకు పోయినంత అవసరం లేదు. నువ్వేదో వెంకటరామస్వామి దేవాలయం కాలు పట్టుకుని అవసరం లేదురా, మా కాలు పట్టుకో. నువ్వు తప్పు చేయలేదు, ఆస్తులు కొనలేదు కదా, నిరూపించు. మరి మా కాలు పట్టుకోరా, నువ్వు పోయి వెంకటేశ్వర స్వామి కాలు నువ్వు ఎందుకు పట్టుకున్నారు అవసరంగా? కాబట్టి ఎప్పుడైనా కానీ మా ప్రకాష్ రెడ్డి జోలి కానీ, మా నాయకత్వం జోలి కానీ ఎక్కడన్నా కానీ జిల్లాలో నువ్వు ఇచ్చినావంటే నువ్వు కొంచెమే చేసేదిరా, మేము లోతుకు దొక్కుతాం. 1980 నుంచి మీరు ఎక్కడెక్కడ ఏం చేసినా మీ అధికారాన్ని మొత్తం లిస్ట్ అంతా బయటకు తీసి బహిర్గతం చేసే జిల్లాలో మిమ్మల్ని గబ్బులు చెప్తాం ఖచ్చితంగా. దయచేసి మా ప్రకాష్ రెడ్డి జోలు దయచేసి ఎప్పుడే కానీ ఇట్లా విమర్శలు చేయకూడదని కూడా మేము మనవి చేసుకుంటూ విమర్శించుకుంటాం. మొన్నటి రోజు ఎంఎస్ రాజు గారు మాట్లాడనే రీతికి మేము వ్యతిరేకంగా ఈరోజు దళితులంతా ఒక్కటై మేము వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. అదే ఎంఎస్ రాజు ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడేటప్పుడు దళితుల మీద ప్రేమ ఎక్కడ పోయింది నీకు? ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడేటప్పుడు నువ్వు దళితుల గురించి కూడా మాట్లాడాలి కదా, దళితుల మీద జరుగుతున్న అన్యాయాన్ని మాట్లాడాలి కదా. ఇదే రామగిరి మండలంలోనే దళిత మహిళపై 14 మంది సామూహికంగా రేప్ చేసి వాళ్ళని ముక్కు తిప్పలు పెడతంటే నువ్వేమైపోయినావు? నువ్వు ఒక ముఖ్యమంత్రి, నువ్వు ఒక ఎమ్మెల్యేనే కదా, దళిత ఎమ్మెల్యేనే కదా. హోంశాఖ మంత్రి అనితమ్మ కూడా ఒక దళిత హోంశాఖ మంత్రి కదా. మీరు ఏం చేస్తున్నారు మరి? ఈ జిల్లాలో ఉండి కూడా మీరు ఎందుకు వాళ్ళకు భరోసా ఇవ్వలేకపోయినారు? ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడలేకపోయినారు? ఈరోజు ఏదో ప్రకాష్ రెడ్డి అన్న గురించి ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నారు కానీ మీరు ఆయన ప్రజాప్రతినిధిగానే మాట్లాడినారు. నువ్వు తప్పు చేయలేకపోతే నువ్వు నిరూపించాలా, నువ్వు ప్రజాప్రతినిధిగానే మాట్లాడాలి, రాజ్యాంగానికి లోబడే మాట్లాడాలి. కానీ నువ్వు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఇది పెద్ద తప్పు అని మేము భావిస్తున్నాము. ఇలాంటి వారిని మేము ఉపేక్షించేదే లేదు. నీకే అదే డెడ్ లైన్ అంటున్నావు కదా, రేపు మేమంతా దళితులమంతా ఒక్కటై వస్తున్నాం రా, నువ్వు రేపు వస్తావేమో, మేము కూడా వస్తున్నాము. నువ్వు దళితులకి ఏదైనా మేలు చేసింటే నిరూపించు. ఇంత దాడులు జరుగుతున్నా కూడా నువ్వు పట్టించుకోలేదు. ఈరోజు దళితుల గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. కాకపోతే నువ్వు రాజకీయంగా ఏదో మాట్లాడాలని, నేను హైలైట్ కావాలని చెప్పేసి ప్రకాష్ రెడ్డి మీద మాట్లాడుతున్నావు తప్ప ఇదే రామగిరి మండలంలో గాదుకుంటలు జయముత్యాలు ఒక దళితుడు బోరుబావి పీకేసిరి, చెట్లు నరికేసిరి, దీని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? దళితులపై జరుగుతున్న దాడుల గురించి ఖండించలేదు మీరు. ఈ ప్రభుత్వంలో పిఠాపురంలో జరుగుతుంది, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దాడులు జరిగినాయి దళితుల గురించి? డోర్ డెలివరీలు చేస్తున్నారు, లాకప్ డెత్తులు అవుతున్నాయి, వీటన్నిటి గురించి మీరు మాట్లాడలేదు. కానీ ప్రకాష్ రెడ్డి ఏదో ముందుకు వస్తున్నాడు, రాజకీయంగా ఎదిగిపోతున్నాడు అని చెప్పేసి ఆయన అణిచేయాలని చెప్పేసి మీరు ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. మేము కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడగలుగుతాం, నిన్ను వాడు వీడు అని కూడా అనగలుగుతాం. కానీ సభ్య సమాజం అది మంచిది కాదు. మా నాయకులు మాకు అది నేర్పలేదు. మీరు ప్రజాప్రతినిధిగా మీరు రాజ్యాంగానికి లోబడే మాట్లాడాలి తప్ప మా నాయకుడిని అలా మాట్లాడడం చాలా తప్పు. ఇది మీరు క్షమించాలా, మీరు ఖచ్చితంగా క్షమాపణ కోరాలా. ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఈ నియోజకవర్గంలో మా దళితులంతా ఊర్లు ఇడిచి ఇప్పుడే బెంగళూరు పోయి చాలామంది ఉన్నారు, ఆడేదో కసు ఊడ్చుకుంటూ బతుకుతున్నారు. కానీ అలాంటి నాయకుడే లేకపోతే ఈ పొద్దు మేము ఉండేవాళ్ళు కూడా కాదు. ఇలాంటి చదువుకున్న వ్యక్తులు కూడా మేము ముందుకు రాలేము. ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేసినాడు. ఈ మండలంలో బోర్లు వేయించినాడు, గొర్రెలు పంచినాడు, చదువుకునే పిల్లలకు సాయం చేసినాడు, చాలా చేసినాడు. అలాంటి వ్యక్తి మీద మీరు ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఎంఎస్ రాజు గారు, మీరు పద్ధతి కాదు. మేము చదివేటప్పుడు కూడా మీరు ఎస్కే యూనివర్సిటీలో ఉన్నారు, నేను కూడా చూసినా మిమ్మల్ని. మీరు అప్పుడు పీడి నాగభూషణ్ సార్ నెంట పెట్టుకొని వస్తుంటే మీరు మర్చిపోయినారనుకుంటారు. మేము చూసినాం నీ గురించి, నువ్వు ఎక్కడి నుంచి ఎదిగినా నీ చరిత్ర అంతా మాకు తెలిసి మేము చెప్పగలుగుతాము. కాకపోతే ఇది పద్ధతి కాదు. నువ్వు ఏదైనా రాజకీయంగా విమర్శించు, వ్యక్తిగతంగా పొగురుగా మాట్లాడితే అంతకు డబ్బులు మేము మాట్లాడతాం, మేము చేసి చూపిస్తాం. నువ్వన్నా మాట్లాడినావు, మేము చేసి చూపిస్తాం. కాబట్టి ఇంతటితోనే మీరు ఇప్పటి నుంచి అయినా రాజకీయంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు అయ్యా? నువ్వు రాజకీయంలో ఏం మెసేజ్ ఇస్తున్నావు? చెప్పుతో కొడతా అంటావు మా నాయకుడిని. ఆయన కాలుగోటుకు కూడా నువ్వు సరిపోలేవు.
ఇదే ఏడుగురాలపల్లిలో దాని గురించి ఎందుకు మాట్లాడలేవు? దళిత బిడ్డ ఇప్పుడు కూడా కేసు తేలలేమడి. ఏ రోజన్నా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావా? మీ నాయకులు నువ్వు క్వశ్చన్ చేసినావా? ఈరోజు మా ప్రకాష్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడినావా? ఇది చాలా తప్పు. నువ్వు క్షమాపణ కోరల్లా. నువ్వు నిజమైన ప్రజాప్రతినిధి అయితే మా అన్నని క్షమాపణ కోరి ఇంతటితో నువ్వు వదిలేస్తావని మేము కోరుకుంటున్నాం.